నమస్కారం ప్రేక్షకులకు శ్రావణ మాస శుభవేళ నాగుల చవితి శుభాకాంక్షలతో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుడి కంఠాభరణం శ్రీ మహావిష్ణువు శేషతల్పం రెండు శేషస్వరూపమే. దైవిక శక్తిగా ఆ నాగదేవతను ఆరాధించడం మన సంస్కృతిలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే నాగదేవత ఆరాధన అంటే ప్రకృతిని గౌరవించడం, మనలోని ప్రతికూల శక్తులను శాంతింపజేయటం. అలాంటి నాగారాధనకు పేరుగాంచిన పుణ్య ప్రదేశంలోనే ఇప్పుడు మనమున్నాం. ఇదే హైదరాబాద్ మహానగరానికి జంట నగరమైన సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి శ్రీ నాగదేవత ఆలయం. రండి, బ్రిటిష్ కాలం నాటి అద్భుతమైన మహిమలు, మిలిటరీ అధికారులను సైతం ఆశ్చర్యపరిచిన ఘటనల్ని, ఇక్కడ చరిత్రను, అలాగే నాగ ప్రతిష్టల వైభవాన్ని తెలుసుకుందాం. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ పూజిత. తిరుమలగిరి భారత సైన్య కంటోన్మెంట్ ఏఓసి మిల్కా సింగ్ కాలనీ ఎదురుగా ఉన్నాం ఇప్పుడు మనం. ఈ కనిపిస్తున్నదే అత్యంత శక్తివంతమైన శ్రీ నాగదేవత ఆలయం. నిజంగానే ఇక్కడ నాగదేవతలు సంచరిస్తారని, నమ్మిన భక్తుల కోరిన కోరికలు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే చాలామంది ఈ ఆలయాన్ని గురుస్థానంగా సైతం భావిస్తూ ఉంటారు. అసలు ఈ గుడి గురుస్థానంగా ఎలా మారింది? ఈ గుడిలోని దేవుడు ఆ దైవాన్ని నమ్మే మాతృమూర్తి, ఆమె కుమారుడు సైతం నిత్యం పూజలు ఎందుకు అందుకుంటున్నారు? రండి, ఆలయాన్ని సందర్శిస్తూ అన్ని విషయాలను తెలుసుకుందాం. గ్రామే వా యది వారణ్యే ఏ సర్పా ప్రచరంతిః నమోస్తు తేభ్యం సుప్రీతా ప్రసన్నా సంతు మే సదా. నాగారాధనలో మనిషి ప్రకృతిని పూజిస్తాడు, ప్రకృతిలోని దైవత్వాన్ని గుర్తిస్తాడు. తనలోని అహంకారాన్ని, కామక్రోధాలను, అశాంతిని, దైవచింతనను శాంతింపజేసుకోవాలని ప్రార్థిస్తాడు. అందుకే నాగుల చవితి కావచ్చు, నాగపంచమి అవ్వొచ్చు, కేవలం ఒక పండుగ కాదు, అది ప్రకృతికి నమస్కారం, దైవశక్తికి భక్తుడి శరణాగతి. మరో విధంగా సర్పం అనేది మనిషిలోని కామ, క్రోధ, మోహ, లోభాది వికారాలకు మూల సంకేతం. అందుకే ఆ సర్పాలను పూజించి శాంతపరిచి మనలోని దైవిక గుణాన్ని పెంచుకోవాలనేదే నాగుల పూజ వెనకున్న అసలైన అంతరార్థం. అయితే నాగదేవతను ఆరాధించే మాస విషయాల్లో మన ప్రాంతాల్లో భిన్న వ్యత్యాసాలు కనిపిస్తాయి. కొందరు కార్తీక మాసంలో పండుగ జరుపుకుంటే మరికొందరు శ్రావణంలో నాగపంచమి వేడుకను నిర్వహిస్తుంటారు. ఏ మాసంలో పూజించినా ఆ నాగదేవతలను భక్తితో కొలిస్తే సమస్త సౌభాగ్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. మరి ఇటువంటి నాగారాధనకు మహిమాన్విత నిలయంగా, భక్తుల విశ్వాసానికి చిరునామాగా నాగదేవతల సన్నిధిని కళ్లముందు ఆవిష్కరించే దివ్యక్షేత్రంగా వెలసింది సికింద్రాబాద్ తిరుమలగిరి శ్రీ నాగదేవత ఆలయం. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ప్రదేశం అప్పట్లో బ్రిటిష్ పాలనా కాలంలో గుబురుగా ఉన్న దట్టమైన చెట్లతో నిండి ఉండేది. అప్పట్లో ఈ ప్రదేశంలో ఒక చిన్న సర్పవల్మికం, దాని పక్కనే ఒక చిన్న నాగదేవత ఆలయం ఉండేది. ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో ఈ ఆలయం వారి దారికి అడ్డుగా అనిపించిందట. దాంతో ఓ బ్రిటిష్ అధికారి స్థానికులతో బలవంతంగా ఈ ఆలయాన్ని కూలగొట్టించాడట. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం వీక్షిస్తున్న ఈ ఆలయం ఎంతో మహిమాన్వితం. అందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకమునుపు 100 ఏళ్లు వెనక్కి వెళితే ఆ పుణ్యప్రాంతంలో అతిపెద్ద పాముల పుట్ట, ఆ పక్కనే చిన్న గుడిలో అమ్మను కొలువుదీర్చి స్థానికులు పూజలు నిర్వహించేవారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఆంగ్లేయులు తమ రాకపోకలకు
ఆ చిన్న గుడి అడ్డుగా ఉందని భావించి స్థానిక ప్రజలతో బలవంతంగా ఆ ఆలయాన్ని కూల్చివేయించారు. కాని నాగదేవత మహిమ ఎంతటిదంటే గుడిని విచ్ఛిన్నం చేసి వారు గుర్రాలపై తిరిగి వెళుతున్న సమయంలోనే కన్నుమూసి తెరిచేలోపు ఆ గుర్రాలు కిందపడ్డాయి. ఆ అధికారి గుర్రంపైనుంచి పడిపోయి తీవ్ర అరిష్టానికి గురై మరణించాడు. నాగదేవత దివ్యశక్తిని, ఆగ్రహాన్ని కళ్ళారా చూసిన బ్రిటిషు అధికారులు ఆనాడే ఈ స్థల దివ్యత్వాన్ని అంగీకరించక తప్పలేదు. ऋग्वेद श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नि त्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षणता. దైవ ద్రోహానికి తలపెడితే ఆ నాగమ్మ తల్లి ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ స్థలం నిరూపించింది. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత కాలక్రమేణా ఈ పాముల పుట్ట ఎటువంటి ఆదరణకు నోచుకోక అలానే ఉండిపోయింది. దశాబ్దాల తర్వాత జయలక్ష్మి అనే పరమ భక్తురాలి మహాసంకల్పం కారణంగా మళ్ళీ ఈ ప్రదేశం వెలుగులోకి వచ్చింది. ఒక సామాన్య మహిళ, అందులోనూ పుత్రశోకంలో ఉన్న ఆ తల్లిని నాగమ్మ తల్లి ఎలా కరుణించింది? అందులోనూ మిలిటరీ సరిహద్దుల్లో 1 ఇంచు స్థలం దొరకడమే కష్టమైన చోట ఇంత పెద్ద మహా ఆలయాన్ని ఎలా నిర్మించుకోగలిగారు? తిరుమలగిరి నాగదేవతాలయం నేడు ఇంత వైభవంగా వేలాది మందికి అభయమిచ్చే దివ్యధామంగా మారిందంటే కారణం శ్రీ జయలక్ష్మి అమ్మగారు. ఆమెకు చిన్నతనం నుంచే నాగదేవతలతో ఒక పవిత్రమైన, అపూర్వమైన అనుబంధం ఉండేది. 7 ఏళ్ల వయస్సులోనే అమ్మవారికి సర్పాలు దర్శనమిచ్చేవి. మిగతా పిల్లలు పాములను చూసి భయపడితే జయలక్ష్మి అమ్మగారు మాత్రం సర్పాలతో ఆడుకునేవారట. ఆ తరువాత ఆమె జీవితంలో జరిగిన ఒక తీవ్రమైన విషాదం ఈ ఆలయ నిర్మాణానికి దారితీసింది. लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगी हृदि प्रिय वास शिव ऐश्वर्य श्रिय चिन्मय चित्कन अच्युतान. వివాహ అనంతరం తిరుమలగిరి ప్రాంతానికి విచ్చేసిన జయలక్ష్మి అమ్మవారికి నారాయణస్వామి అనే బాలుడు జన్మించాడు. ఆధ్యాత్మిక చింతనతో పెరిగిన ఆ బాలుడు 9 ఏళ్ల పిన్న వయస్సులోనే అకస్మాత్తుగా మరణించడంతో జయలక్ష్మీదేవి పుత్రశోకంతో తల్లడిల్లింది. ఆ సమయంలో నాగదేవత ఆమె స్వప్నంలో కనిపించి, అమ్మా, నీ కుమారుడు మరెక్కడో లేడు, నాలోనే ఐక్యమయ్యాడు. నేను స్వయంభూగా వెలసిన తిరుమలగిరి ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించు, నీ బిడ్డను నీకు చూపిస్తాను అని అభయమిచ్చిందట. అమ్మవారి ఆదేశంతో జయలక్ష్మీదేవి ఆలయ నిర్మాణానికి నడుం బిగించారు. అయితే భారత సైనిక దళాల అధీనంలో ఉన్న ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించడానికి అధికారులు మొదట నిరాకరించారు. 1965 ప్రాంతంలో ఆర్మీ అధికారులు కంచెలు వేసి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. కాని నాగదేవత తన లీలలను చూపడం ప్రారంభించింది. నిర్మాణం అడ్డుకున్న అధికారుల ఇళ్లలో సర్పాలు కనిపించడం, వారి కుటుంబ సభ్యులకు కలలో నాగదేవత సాక్షాత్కరించడం జరిగింది. దీంతో తప్పు తెలుసుకున్న ఆర్మీ అధికారులు జయలక్ష్మి అమ్మగారిని క్షమాపణ కోరి ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారాన్ని అందించారు. అలా 1967లో చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ ధామం జయలక్ష్మి అమ్మగారి అకుంఠిత శ్రమతో 1981 నాటికి ఒక మహా ఆలయంగా, ఆపై దినదినాభివృద్ధి చెందుతూ 1995 నాటికి దివ్యమైన మహారాజగోపురంతో అలరారింది. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ. అమ్మ, ఎవ్వరెవరికి సంతానం లేదో నాగుల చీర కట్టుకొని ఈ దేవాలయానికి వస్తే వాళ్ళకి తప్పనిసరి సంతానము, వాళ్ళకి పెళ్ళి, అమ్మవారికి గ్రీన్ బ్లౌజు, ఎర్ర చీర కట్టుకొని ఆమె దగ్గర 5 వారాలు కాదు 9 వారాలు మీకు తోచింది ఎలాగనో మీరు వచ్చి అమ్మవారి దగ్గర పాలు పోసి, ఉత్త పాలు కాదు, ఫస్ట్ ఒక చెంబుల నీళ్ళు పోయాలా, దాంతో పాలు పోయాలా, మళ్ళీ నీళ్ళు అభిషేకం నీళ్ళు పోసేసి మళ్ళీ పసుపు కుంకుమతోటి అలంకారం చేసి ఒక పువ్వు మీ తోచిన ఒక 2 మిసిరి అన్న మీ తోచింది ఏది చేయండి, కానీ ఉత్త పాలు మట్టం ఇట్లా పోసి మనం ఎలాగా దేహానికి రెడీ అవుతామో అలాగా అమ్మవారిని కూడా చక్కగా అలంకారం చేసుకొని మీరు ఉత్త పాలు పోసిపోయకండి. అమ్మవారికి చక్కగా ఆ దారంని కూడా
ఆ వస్త్రం కూడా మీరు అమ్మవారికి చుట్టండి. మీకు నాగదోషము నివర్తి అయి త్వరలో అనుకున్న కోరికలంతా నెరవేరుతుంది. నాగదేవత మాటను శిరస వహించి కొన్ని దశాబ్దాల పాటు శ్రమించిన జయలక్ష్మి అమ్మవారి తపస్సు ఫలితమే ఈ పుణ్యధామం. ఈ ఆలయంలో అడుగుపెట్టినంతనే మనకు ఎటు చూసినా నాగశిలలే దర్శనమిస్తూ ఉంటాయి. ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేశ శివ ఔరసలాలిత అంతకనాశన గౌరి సమేత గిరీశ శివ అంబరవాస చిదంబర నాయక తుంగురు నారద సేవ్య శివ ఆహార ప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ. ఒకసారి ఈ ధ్వజస్తంభాన్ని వీక్షించండి. ఎక్కడైనా పంచలోహాలతో తయారై వివిధ ఆకృతులలో దర్శనమిచ్చే ధ్వజస్తంభాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం రాతి స్తంభానికి పై భాగంలో అలాగే కింద కూడా కొలువైన నాగమ్మ తల్లి. ఇక్కడ ఈ ధ్వజస్తంభానికి ఇదే ప్రత్యేకత. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. తిరుమలగిరి నాగదేవత ఆలయంలో అడుగు పెట్టగానే అణువణువు నాగలోకాన్ని తలపించేలా తీర్చిదిద్దబడి ఉంటుంది. నిలువెత్తు రాజగోపురంతో విశాల ప్రాంగణంతో అలరారే ఈ క్షేత్ర గోపుర అంతస్తులపై వివిధ నాగదేవతల ప్రతిమలు ఆకట్టుకుంటాయి. ఇక గోపురానికి నమస్కరించి మహామండపంలోకి ప్రవేశించగానే గోడలు, స్తంభాలపై వాసుకి, ఆదిశేషుడు, నాగరాజు వంటి సర్పదేవతల మూర్తులు అపురూపంగా దర్శనమిస్తాయి. ప్రత్యేకించి ఆలయ పైకప్పుపై ఓంకార రూపాన్ని స్ఫురింపజేసే నాగపద్మ శిల్పం భక్తులను అబ్బురపరుస్తుంది. గర్భగుడి చెంతనే అమ్మవారికి కట్టే ముడుపులను దర్శించుకోవచ్చు. భక్తులు కోరిక కోరి ఓ ముడుపు కట్టి ఆ కోరిక తీరిన అనంతరం దేవి దర్శనం చేసుకుంటారిక్కడ. కమలాక్షార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ ఖడ్గశూల మృగఢక్కాద్యాయుధ విక్రమ రూప విశ్వేశ శివ గంగాగిరి సుత వల్లభ గుణహిత. ఇక్కడ భక్తులు అత్యంత పవిత్రంగా భావించి ఓ ఆశ్చర్యకర ప్రదేశం ఉంది. ఓసారి ఇటు చూడండి. అకస్మాత్తుగా కిటికీలోంచి చూస్తే నిజంగానే ఎవరో మాతృమూర్తి కూర్చుని ఉన్నట్లు అనిపిస్తుంది కదూ. ఈమె ప్రసన్న వదనంతో ఉన్న జయలక్ష్మి అమ్మవారు. తను బతికుండగానే ఇక్కడ జీవసమాధి అయ్యారు. అమ్మవారు జీవసమాధి పొందిన పవిత్ర స్థలం కావడం వల్లే ఈ ఆలయాన్ని కేవలం గుడి అనకుండా గురుస్థానం అని పిలవడం ప్రారంభించారు. జయలక్ష్మి అమ్మవారు నాగదేవతలో ఐక్యమైనప్పటినుంచి ఇక్కడ జయలక్ష్మి అమ్మవారి నల్లరాతి ప్రతిమ నిత్యపూజలు అందుకుంటోంది. ఆమె కుమారుడు నారాయణస్వామి పిన్న వయసులోనే నాగదేవతలో ఐక్యమయ్యాడనే విశ్వాసంతో ఆయన కోసం ప్రత్యేక మందిరాన్ని నిర్మించారు. ఇక గర్భగుడిలోకి వెళితే అమ్మవారితో పాటు జయలక్ష్మి అమ్మవారు, ఆమె కుమారుడు నారాయణస్వామి విగ్రహాలు కూడా పూజలు అందుకోవడం విశేషం. ఘాతక భంజన పాతక నాశన గౌరి సమేత గిరీశ శివ అంగాశ్రిత శృతి మౌళి విభూషణ. నాగదేవత అనగానే మన మదిలో మెదిలేది పడగ విప్పిన నాగరాజు మాత్రమే. కర్కోటకుడు, ఆదిశేషువు, వాసుకి, అలాగే తక్షకుడు ఈ పేర్లే మనకి గుర్తుకొస్తాయి. మరి నాగలోకంలోని స్త్రీ దైవస్వరూపాలు ఎవరు? అసలు మనం నాగమ్మగా కొలిచేది ఎవరిని? ఇప్పుడు తెలుసుకుందాం. నాగజాతికి మూలమాతగా చెప్పబడే పేరు కద్రువ. కశ్యప మహర్షి భార్యైన కద్రువ నుంచే నాగవంశం విస్తరించిందని పురాణగాథ. ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు ఇలా ప్రసిద్ధి చెందిన నాగులు కద్రువ సంతానమే. అందుకే కద్రువను నాగమాతగా భావిస్తారు. అయితే నాగశక్తికి అధిష్టాన దేవతగా మానసాదేవి ప్రసిద్ధి చెందింది. హిందూ పురాణాల్లో, మంత్రశాస్త్రంలో మాతృరూపంలో కొలవబడే నాగదేవత అమ్మవారి ఆవిర్భావం అత్యంత విశిష్టమైనది. సాధారణంగా సర్పాల పుట్టుక కశ్యప ప్రజాపతి మరియు కద్రువ వల్ల జరిగితే, సర్పాలన్నింటికీ అధిదేవత నాగదేవత అమ్మవారి అవతరణ పరమశివుని మనస్సు నుంచి జరిగింది. ఈమె ఆవిర్భవించగానే సర్పాలన్నింటికీ రాణిగా
వాటిని రక్షించే అధినాయకురాలిగా బాధ్యతలు చేపట్టింది. ఈ జగన్మాతనే పురాణాలు మానసాదేవి అని, దక్షిణ భారతదేశంలో నాగమ్మ అని పిలుస్తారు. అంగాశ్రిత శృతి మౌళి విభూషణ వేద స్వరూప విశ్వేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ. మేము మిలిటరీ వాళ్ళమే. ఇక్కడికి వచ్చి పక్కనే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అన్నమాట. మేము చూద్దాం కదా అని వచ్చాము. వచ్చిన తర్వాత ఎలాగ మనసుకి నాకు చాలా దగ్గరగా నాగమ్మని చూశాను. అలాగే శశికళమ్మ గారి ప్రేమ కూడా చూశాను. వీళ్ళందరి ప్రేమకి మేము కట్టుబడి ఇక్కడే ఉండాలని అనుకున్నాము. నా భర్తకి సికింద్రాబాద్ తర్వాత రాజస్థాన్ పోస్టింగ్ వచ్చింది. మేము వెళ్ళిపోదామని అనుకున్నాము. మా గురువుగారైన శశికళమ్మ గారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండాలి, అమ్మ సేవలో ఉండాలి, నీ భర్తకి ఇక్కడే ఉద్యోగం వస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగమే వస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు. అమ్మ అన్న ప్రకారంగానే 1500 మందిలోని నా భర్త మంచి ర్యాంక్తో వచ్చి మళ్ళీ ఆర్మీలోనే ఒక ఆఫీసర్గా ఇక్కడే ఉండిపోయారు. నాకు ఒక బాబు పాపాన. మా పిల్లలు కూడా మంచిగా ఇక్కడే చదువుకొని అమ్మ దయతోని, అమ్మ ఆశీర్వాదంతో శశికళమ్మ గారు చెప్పారు, నా కూతురు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటుందమ్మా అంటే, నీ కూతురు ఆర్మీ ఆఫీసర్ అవ్వదు, అమెరికా వెళ్ళిపోతుంది అన్నారు. ఆమె వాక్య ప్రకారంగానే నా బిడ్డలు ఇద్దరు కూడా బయట దేశాలకు వెళ్ళారు. అలాగే అమ్మగారు, శశికళమ్మ గారు భర్త కూడా, నేను అన్నాను, స్వామి నా దగ్గర ఏమీ డబ్బులు లేవు, నా బిడ్డకి నేను ఎలా పెళ్లి చేస్తానంటే, నువ్వు ₹1 కూడా ఇవ్వవమ్మా, నాగమ్మ పెళ్లి చేసి పంపిస్తుంది అన్నారు. అది కూడా అలాగే అయింది. ప్రతిదీ కూడా మేము ఇక్కడికి వచ్చి ఎలా సేవ చేసుకున్నామో, ఎలాగ మేము అమ్మను ప్రేమిస్తున్నామో, ఆ ప్రేమకి తగ్గట్టుగానే మాకు అమ్మ ఆశీర్వాదం ఇస్తుంది. నాగనాగం 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 ఆశ్రయేహం అంటూ భక్తులు ఆ నాగమ్మ తల్లిని వేడుకునేది ఇదిగో ఇక్కడే. ఇదే అమ్మవారి గర్భాలయం. కర్పూర కాంతులలో స్వయంభూగా నాగపుట్ట దర్శనమిస్తుంది. పుట్టపై అమ్మవారి దివ్యమంగళ స్వరూపం అలరారుతోంది. అమ్మవారు కొలువైన ఈ గర్భ సన్నిధిలోనే మహిమాన్వితమైన శ్రీచక్ర పీఠం కూడా భక్తులను అనుగ్రహిస్తోంది. ఈ పక్కనే నిత్యాభిషేకాలు, పూజలు అందుకుంటున్న ఆ తల్లిని మీరు కూడా దర్శించుకోండి. పృథివ్యాంచైవ ఏ సర్పా బిల సంస్థితా నమోస్తు తేభ్యం సుప్రీతా ప్రసన్నా సంతు మే సదా. ఇక్కడ నాగవల్మీకమే మూలవిరాట్టు. ఆ పుట్టపై దివ్య తేజస్సుతో భాసిల్లే నాగులమ్మ దర్శనమే సకల పాపహరణం. గర్భాలయంలో కర్పూర కాంతుల నడుమ స్వయంభూగా వెలసిన శ్రీ నాగదేవత పుట్టపై అమ్మవారు కొలువై ఉన్నందున నిత్య అభిషేకాలు, నైవేద్యాల కోసం పక్కనే ప్రతిష్ఠించిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. గర్భాలయం చుట్టూ ఉన్న ఈ మట్టిపూతను వివిధ పర్వదినాల్లో పవిత్ర సుగంధ ద్రవ్యాలు కలిపిన పుట్టమన్నుతో అలంకరిస్తారు. ఆలయ ప్రాంగణంలో నాగలింగేశ్వర స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, సంతోషీమాత, లక్ష్మీనారాయణులు కొలువై ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రతిష్ఠించిన వేలాది నాగప్రతిమలు కనిపిస్తాయి. వివాహ తడబాట్లు, సంతానలేమి, కాలసర్పదోషాలు, కుజదోషాలు ఉన్నవారు ఇక్కడ నాగప్రతిష్ఠలు చేయిస్తే దోషాలన్నీ పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఈ గుడికి వచ్చే ప్రతి భక్తుడికి కూడా నాగమ్మ తల్లి తన మహిమలను చూపిస్తూనే ఉంటుందంటారు. జాతకంలో ఎవరికైనా కాలసర్ప దోషం ఉంటే, అలాగే ఈ పిల్లలు లేక ఇబ్బంది పడేవారు, వివాహం కాక బాధపడేవారు, ఇలా ఎవరైనా సరే ఒకసారి అమ్మవారిని దర్శించి నాగప్రతిష్ఠలు చేయిస్తే గనుక అమ్మవారు వాళ్ళ కష్టాలు, సమస్యలు, దోషాలు అన్నిటినీ పటాపంచలు చేసి సకల శుభాలను కలిగిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసమే ఇక్కడ అసలైన శక్తి. అలాగే ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు ఇక్కడ విశేషంగా దీపపూజలు నిర్వహిస్తూ ఉంటారు. నాగదేవత ఆలయంలో ప్రతినిత్యం పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. నిత్య పూజలతో పాటు ప్రతి పౌర్ణమికి నాగదోష నివారణ పూజలను, ప్రతి అమావాస్యకు విశేష దీపపూజలను నిర్వహిస్తారు. అలాగే శ్రీ జయలక్ష్మి ఆరాధనోత్సవాలు, కావడి పూజలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. విశేషించి
కార్తీక మాసంలో నాగుల చవితి నాడు, శ్రావణ మాసంలో నాగపంచమి నాడు నాగదేవత కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున అమ్మవారి కళ్యాణం అనంతరం జయలక్ష్మి, నారాయణస్వామి సమేత శ్రీ నాగదేవత ఉత్సవ విగ్రహాలను మహారథంపై ఊరేగిస్తారు. ఆకాశాన్నంటే మహారథంపై విహరించే నాగమ్మ తల్లిని దర్శిస్తే సకల అరిష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయని నమ్మి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. ఈ పవిత్ర పర్వదినాన అమ్మవారికి ప్రీతిపాత్రమైన ప్రత్యేక పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. అమ్మ శ్రీ నాగదేవత గుడి, ఈ గుడికి మేము 50 ఏండ్లుగా వస్తున్నాము. మా పిల్ల పాపలందరూ మంచిగా సంతోషంగా ఉంటున్నారు. ఇక్కడ ముఖ్యమైనది ఏమంటే అమ్మవారికి ముడుపులు కడతామమ్మ. ముడుపులు కడితే ఆ ముడుపుల వల్ల పెళ్ళిళ్ళు, మన కోర్టు కేసులు, సంతానం లేనోళ్ళకు సంతానము అన్నీ జరుగుతుంది. ఇంతవరకు లేదని ఎవరు రాలేదు. ముడుపు కట్టిన వెంటనే అన్ని కార్యాలు నివర్తి అవుతుంది. కావడి మే నెలలో కావడి ఎత్తుతారమ్మ. అప్పుడు ఆ కావడి పూజ కూడా చాలా విశేషమయ్యింది. ఆ కావడి 2 రోజులు నిప్పులు తొక్కుతారు, కావడి ఎత్తుతారు, శూలాలు గుచ్చుకుంటారు. అమ్మవారికి చాలా విశేషమైన పండగ కావడి పండగ ఒకటి. మేము 25 ఇయర్స్ నుంచి వస్తున్నామండి ఇక్కడ గుడికి. మా పిల్లలు చిన్నప్పుడు వచ్చాము. పిల్లలు అందరూ మంచిగా ఇక్కడికి వచ్చి మంచిగా బయట దేశం వెళ్ళిపోయినారు. మాకు చాలా బాధలతో వచ్చాము. ఏ బాధలు లేకుండా అమ్మ మాకు మంచి చేస్తుంది. మేము ఇక్కడికి వస్తే మా సొంతం ఫ్యామిలీలానే మమ్మల్ని మంచిగా చూసుకుంటారండి. ఏ సేవలున్నా మేము ఇక్కడే ఉంటాము. పొద్దున వచ్చి ఈవినింగ్ టైం దాకా ఇక్కడే ఉంటాము. ఉండి ఇక్కడే కలిసి అందరు సేవలన్నీ చేసుకుంటాము. ఎన్ని బాధలతో వచ్చినా ఇక్కడికి వచ్చాక అన్ని బాధలు మాకు తగ్గిపోయినాయి. మేము ఏం లేకుండా వచ్చాము, అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయినాం. ఇక్కడ అమ్మ గుడికి వచ్చి అమ్మ సేవ చేసుకుంటాము. వీక్షించారు కదా, ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి శ్రీ నాగదేవత ఆలయం. మీ అందరిపై కూడా ఆ అమ్మవారి చల్లని చూపు, అలాగే కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.